హాయ్ హలో అండి. లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, తక్కువ కాస్ట్లో ఇంటీరియర్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. అయితే ఎప్పటి నుంచో ఇంకా ఎప్పుడు పెయింట్ అయినా బోర్ కొట్టింది. వాల్స్ కొంచెం ఏమైనా వెరైటీగా ఇన్నోవేటివ్గా చేద్దాము అనిపించి ఇంకా వాల్పేపర్ అయితే అంటిద్దామని ఫిక్స్ అయిపోయాము. అయితే మాకు మ్యాచ్ అయిన కలరు మాకు అంటే మేము వాల్ కేర్ పుట్టి ఏమీ వాల్కి లేదు. సో ఏది వాల్పేపర్ అయినా సరే వాల్ కేర్ పుట్టి మీద అంటించాలి. కానీ ఈ వాల్పేపర్ అట్లా కాదు, ఇది ఒక ఫామ్ టైప్లో ఉంది అన్నమాట. సో వాల్పేపర్ పుట్టి లేకపోయినా సరే దీన్ని అంటించుకోవచ్చు. సో ఇదైతే మేము ట్రై చేసాము, ఎలా ఉన్నది అన్నది చెప్పండి. వన్ సైడ్ అంటించాక ఇంకొక గోడ ఎంటీగా ఉంటే నాకు అంత మంచిగా అనిపించలేదు. సో దానికి కూడా చేద్దామని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా షీట్స్ అయితే తెచ్చుకుని చేసాము. మొత్తం అన్నిటికీ కలిపి 20 షీట్స్ అట్లా అయినట్టున్నాయి రెండేపులన. అయితే ఇది అంటించడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలి. మ్యాక్సిమం ఒక 5 అవర్స్ అట్లా పట్టేసింది ఒక వాల్కి. ఈ వాల్కి 5 అవర్స్ పట్టింది. ఇటు పక్క వాళ్ళు ఇట్లా ఎంటీగా ఉంటే బాగాలేదు అని చెప్పి దీనికి కూడా మళ్ళీ అంటించామని చెప్పాను కదా. ఇటు మొత్తం రన్నింగ్ ఉంది కదా, అదిని పవర్ సంబంధించినవి ఉన్నవి. అందు గురించి ఇటైతే 6 అవర్స్ అలా పట్టేసింది. చాలా ఓపిక్గా అయితే చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ టైం కదా, మాకు ఇంకెక్కువ టైం పట్టింది అనుకుంటా. ఇంకా చలిగా ఉందేమో, ఐష్ కూడా పొద్దున్నే లెగట్లేదు. లెగిసినా మళ్ళీ సోఫాలో వచ్చి పడుకుని మళ్ళీ పడుకుంటున్నాడు. ఇంకా అక్కీ కోసం ఐషీ కోసం అయితే నేను బాక్స్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. వీళ్ళకైతే ఏం స్పైసెస్ ఏం ఎక్కువ వేయకుండా లైట్గా రెడీ చేస్తాను, ఎందుకంటే పిల్లలు కారం అది తినలేరు, మసాలా అది అని చెప్పి. ఇందులో నేను ఏమి సోయా సాస్ కానీ అట్లాంటి ఏం సాసెస్ కూడా వేయనమాట. జస్ట్ నార్మల్ గరం మసాలా ఒకటి వేసి చేసేస్తాను అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అక్కీ కోసం దోశనే ఊతప్పంలాగా వేస్తాను, వాడికి ఇష్టమని. ఇంకా నేను పొద్దున్నే చట్నీలు అవి అవ్వవు కాబట్టి కొంచెం కారపొడి, అందులోకి నెయ్యి, తినేటప్పుడు కరిగిపోద్దని ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్ తీసి అట్లా వేసేస్తాను. అది బాగానే ఉంటుందమ్మా అట్లా వేసే అంటాడు. ఇంకా లంచ్లోకి చెప్పాను కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదా. ఇంకా స్నాక్స్ వచ్చేసి కప్ కేక్స్ 2 పెట్టేశాను. ఇంకా వాడిని అయితే బస్ ఎక్కించేసాను. ఈ ఐషీ గడికి వచ్చేసి దోశ వద్దు, నాకు ఇడ్లీ కావాలన్నాడు. సో ఇడ్లీ బ్యాటర్ కూడా ఉంది కాబట్టి ఇడ్లీ అయితే వాడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఐషీ గడితో మహా టార్చరు. సో ఈరోజు వాళ్ళ స్కూల్లో వచ్చి గ్రీన్ కలర్ డే సెలబ్రేషన్ అనమాట. సో అందుకని గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకుని అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది హ్యాపీగా. ఇంకా తర్వాత మధ్యాహ్నం 2:30 అట్లా మమ్మల్ని స్కూల్కి ఇన్వైట్ చేశారు. వాళ్ళు స్కూల్లో గ్రీన్ కలర్ డే సెలబ్రేషన్స్లో భాగంగా జంగిల్ సఫారీ థీమ్ అన్నమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తారు, ఇప్పుడనే కాదు. అక్కీ చిన్నప్పుడు కూడా ఇదే స్కూల్ కదా, లాస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఫారెస్ట్ థీమ్ అది బాగా డెకరేట్ చేసి పిల్లలకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫారెస్ట్ ఎలా ఉంటుంది, అందులో వైల్డ్ యానిమల్స్ ఎట్లా ఉంటాయి, థీమ్ అది మంచిగా చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, లయన్ డెన్ అన్నమాట. పిల్లలకి ఎలా ఉంటుంది ఫారెస్ట్కి అయితే తీసుకెళ్ళి చూపించలేరు కాబట్టి, సో అదంతా ఇక్కడ ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసి వాళ్ళకి చూపించడానికి అయితే ట్రై చేస్తారు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి కావాలితే. టీచర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళు ఇది ఇలా రెడీ చేయడానికి కోసం, ఈ థీమ్ కోసం నాకు తెలిసి 10 డేస్ ముందు నుంచి అయితే వీళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. పాపం చాలా కష్టం కూడాను, అన్నీ వాళ్ళే చేసుకోవాలి కదా. ఇంకా ఈ చెట్లు అంటారు అప్పటికప్పుడు ముందు రోజైతే ఆ ఆకులు అలములు అన్నీ తీసుకొచ్చి పోగేసి పాపం నైటే ఇదంతా చేసేసి వెళ్తారు. మార్నింగ్ పిల్లలు వచ్చేప్పటికి రెడీగా ఉంటుంది. చాలా అంటే పాపం చాలా కష్టపడతారు. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాళ్ళ ఓపిక్కి. ఇంకా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా. ఈ సంవత్సరం అయితే పైన పెట్టారు, లాస్ట్ ఇయర్ కూడా పైన పెట్టారు. అంతకుముందు సంవత్సరాలు అక్కీ చిన్నప్పుడైతే సెల్లార్లో అరేంజ్ చేసేవాళ్ళు. అదే ఇయర్ని బట్టి కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. లోపలికి రాగానే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, ఫారెస్ట్లో ఉన్నట్టు. ఎక్కడా అని అబ్జర్వ్ చేస్తూ వెళ్తే అక్కడ మొబైల్ పెట్టారు మైక్ దగ్గర. అది ఊరికే మనం ఫారెస్ట్లో ఉన్నట్టు యానిమల్స్ అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. భలే చేశారు, నాకు బాగా అనిపించింది. ఇక్కడ వచ్చి అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ పాపం అంతా ఈ టీచర్సే రెడీ చేశారు ఇవన్నీని. చక్కగా చెట్లు ఏంటి అవి బర్డ్స్ వేలాడుతున్నట్టు, ర్యాబిట్స్ ఇవన్నీ కూడాను వాళ్ళు ఓన్గా చేసినవే కార్డ్బోర్డ్ మీద. చాలా టఫ్ పాపం, కానీ చాలా ఓపిక్గా చేస్తారు. పికాక్ ఇవన్నీ పిల్లలకి అవి చూసి యాక్చువల్గా వీళ్ళు మార్నింగ్ నుంచి ఫారెస్ట్లో ఉన్నట్టు అందులో ఉంటారు పిల్లలు. వీళ్ళకి క్యాప్స్ ఫేస్ మాస్క్ అవి పెట్టుకుని భయపెడుతుంటారు. ఇంకా లోపల ఏమున్నాయో తెలుసు కదా వాళ్ళకి. సో మేము వచ్చినప్పుడు ఐషీ గడి ర్యాబిట్ మాట మమ్మల్ని భయపెడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదంతా నేను వాల్ ఆర్ట్ అనుకున్నాను, కానీ వీళ్ళు చార్ట్ మీద టీచర్లు అలా రెడీ చేశారు. చాలా ఇన్నోవేటివ్గా రెడీ చేశారు. అదంతా డ్రాయింగ్ వేయడానికి టీచర్కి 10 డేస్ పట్టిందంట, 1 వీక్.
ముందు డ్రాయింగ్ వేసి తర్వాత కలరింగ్ అవన్నీ చేశాను అని చెప్పారన్నమాట. చాలా బాగుంది అది అని చెప్పాను నేను కూడాను. ఇక చూసారా ఇక్కడ ఐషి చెప్తుంది మాట, ఇట్రా ఇట్రా అమ్మ, ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ మంకీ ఉన్నది, ఇక్కడ టొటాయిస్ ఉన్నది అని. ఇంకా ఆమె ఏం చూస్తే అవి టొటాయిస్ ఇక్కడెక్కడ ఎందుకు ఉంటాయి నాన్న అంటే, యాక్చువల్గా అంతకు ముందు వీక్ మాట వీళ్ళకి బ్లూ కలర్ డే సెలబ్రేషన్స్లో భాగంగా వాటర్ యానిమల్స్ని అవి తయారు చేశారు కార్డ్బోర్డ్స్ మీద. అవి కూడా అక్కడ పెట్టినట్టున్నారు. అవి చూపించి ఇక్కడ టొటాయిస్ ఉంది అని చెప్తుంది, అన్నీ చెప్తుంది. ఇక్కడ ఫాక్స్ ఉంది, ఇక్కడేమో లయన్ ఉంది, ఇక్కడ టైగర్ ఉంది, ఇక్కడ మంకీ ఉంది అని అన్నీ ముందు వాళ్ళు చూశారు కదా చూపించేస్తుంది నాకు. ఇంకైతే ఇంటికి తీసుకొచ్చేసాను ఐషిని. తర్వాత ఐషి కోసం అయితే నేను పకోడీ అయితే రెడీ చేస్తున్నాను. దేనికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారు కదా. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ పెట్టేసి అక్కని ట్యూషన్గా పంపించేశాక ఐషిగడ్ అయితే తొందరగా పడుకున్నాడు. సో నేను గుడిలో లక్ష దీపోత్సవం జరుగుతుంది మాట ఏకాదశి రోజున. సో నేను దానికి ఫ్రెండ్స్ అందరం మేము వస్తున్నాం నువ్వు రా అంటే ఇంకా అప్పటికప్పుడు రెడీ అయితే వెళ్ళిపోయాను నేను. గుడిలోనే అన్నీ ఇచ్చారు, ఒత్తులు ప్రమిది అన్నీ మాట. మనం జస్ట్ వెలిగించడమే. అందరితో పాటు సామూహికంగా పూజ అయితే జరిగింది, చాలా బాగా జరిగింది అది. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా, వెళ్ళానంటే ఫ్రెండ్స్ ఎవరొకళ్ళు ఉంటారు కదా, మా బ్యాచ్ అందరూ వచ్చారు. అందరితో కలిసి నేను కాసేపు స్పెండ్ చేశాను. మంచిగా అయితే పూజ అది జరిగింది. చూడండి మీరు కూడాను, చాలా బాగుంది. ఈ స్థానాల్లో కూర్చోవాలి, ఎవరు ఎవరు కూడా లేవద్దు, కూర్చోండి. మీరు లేచాక ఆ దీపాలు చూసుకోవాలి, ఎవరు లేవద్దు. చూపించండి. విన్నారు కదా, చూసారు కదా, పంతులు గారు వాళ్ళు జాగ్రత్త అవన్నీ అంటుకుంటాయి, చీరలు జాగ్రత్త, గమ్ములు లెగొద్దు, జుట్టు జాగ్రత్త చెప్తానే ఉన్నారు పాపం. అలా అన్నీ మొత్తం వెలిగించేటప్పటికి గుడి అంతా చాలా అందంగా ఉంది మాట. మార్నింగ్ పూట సత్యనారాయణ వ్రతం జరిగింది, అది ఇక్కడ చూపిస్తున్నాను మీ అందరికీ నేను. ఇంకా మొత్తం కాసేపు షార్ట్ వీడియో కానీ రీల్స్ కానీ అయితే నేను లతాత తిప్పలు పడించి మొత్తానికి వీడియో అయితే తీపించుకుంటున్నాను. భక్తులు చూసారా, ఇదంతా పూజ అయిపోయాక దర్శనానికి వెళ్ళొచ్చాక ఇంతమంది ఉన్నారు క్రౌడ్. వీళ్ళందరూ ప్రసాదం కోసం లైన్లో, దర్శనం అయిపోయింది తర్వాత ప్రసాదం కోసం మాట ఇంత క్రౌడ్ ఉంది. టెంపుల్లో ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఏంటో తెలీదు, తప్పదు, ఎంత లైన్ ఉన్నా నుంచోవాలి, తీసుకోవాల్సిందే ప్రసాదం. అదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్.